సభా సరస్వతికి నమస్కారం. అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్సులు, శుభోదయం తెలుపుతూ ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు గురువుగారు వైరాగ్యం ప్రభాకర్ సార్ గారికి ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను సైతం శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో జయబేరి అనే కవితలో అప్పట్లో 1933లో కార్మికుల కోసం, కర్షకుల కోసం, శ్రామిక జీవుల కోసం తాను సమిధనై వస్తాను, ప్రపంచాన్ని ఏకం చేస్తాను అనే రీతిలో దృక్కోణంలో ఆ కవిత కనిపిస్తుంది మనకు. మరి ఈ కాలంలో ఒక కవిగా తానున్నటువంటి రంగం నుంచి నేను సైతం సమాజానికి ఏం చేయగలను అనే ఒక ప్రశ్నను ప్రభాకర్ సార్ గారు లేవనెత్తారు. ఆ ప్రశ్నకు సమాధానాలే ఈ నేను సైతం కవితా సంకలనం. చాలామంది, దాదాపు 72 మంది కవులు కవితలను అందించారు. ఒక్కొక్క కవిత నిజంగానే జయబేరి కవితలాగా కవితా స్థాయికి రీచ్ అవుతుందేమో అనిపించింది. అంటే వారు రాసినటువంటి ఆ కవిత నిర్వహణ నుంచి మొదలుకుంటే ముగింపు వరకు చక్కటి అందమైనటువంటి శీర్షికలతో కవితలను అల్లారని చెప్పడంలో సందేహం లేదు. ఈ నేను సైతం కవితా సంకలనంలో దాదాపు 19 మంది కవయిత్రులు, అలాగే 53 మంది కవులు పాల్గొన్నారు, కవితలను అందించారు. నాలేశ్వరం శంకరం గారు ఆయన ముందు మాటను అందించారు. దాదాపు ఆ ముందు మాటలోనే పుస్తకానికి సంబంధించినటువంటి చాలా వరకు విషయాలు, సూచనలు, ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞప్తులు కూడా అతను తెలియజేశాడు. నాలాంటి కొత్త వాళ్ళకి అదొక ఆశీర్వాదంగానే భావిస్తాను. ఒకసారి కవిత గురించి అంటే ఎలా ఆరంభమవుతుంది అని అనుకుంటే, కవి హృదయంలో ఎప్పుడు ఎలా వికసిస్తుందో తెలియదు కవిత. మనం చాలామంది ప్రయాణం చేస్తూనో, లేకపోతే సడన్గా మనకి ఏదైనా అంశం గుర్తొస్తుందో అప్పటికప్పుడే రాసి పెట్టుకుందాం మన ఆలోచన వస్తుంది. జేబులో పెన్ ఉండదు, పేపర్ ఉండదు, ఆలోచన అలాగే ఉండిపోతుంది మనసులో. సరే, వస్తువు ప్రధానం కవితలో. చాలామంది అందరూ పెద్దలు ఉన్నారు, ఏదైనా తప్పుగా మాట్లాడితే ముందే క్షమించండి, ముందే చెప్తున్నాను. అయితే నేను వాటి గురించి మాట్లాడడానికని ఒకసారి చెప్పి వదిలేస్తాను. కవితలో వస్తువు, శిల్పము ప్రధానమని చెప్తాం మనం. శీర్షిక ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది, నిర్వహణ ఉంటుంది, అలాగే ముగింపు కూడా ఉంటుంది. అసలు ముగింపే కవిత్వానికి, ఆ కవితకు ఒక దీపస్తంభం లాంటిది. అంటే ఆ ముగింపు ఏమవుతుంది అంటే, చెప్పేటువంటి కవికి, చదివేటువంటి పాఠకుడికి ఒక వారధిని నిర్మిస్తుంది. అంటే కవి ఏమనుకుంటున్నాడో, పాఠకుడికి ఏం చెప్పాలనుకుంటున్నాడో అది కంప్లీట్గా పాఠకుని యొక్క మనసుకు రీచ్ అవుతేనే ఆ కవిత యొక్క ఉద్దేశం నెరవేరినట్టు, కవి యొక్క ఉద్దేశం నెరవేరినట్టుగా భావించవచ్చు. ఈ విషయాన్ని చాలా ప్రామాణిక పుస్తకాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. సరే, శిల్పం అంటే మనము వాచ్య రూపంలో అసలు కవిత అంటే నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు కప్పి చెప్పేది కవిత్వం అని. దాదాపుగా ఏ కవి కూడా వాచ్యార్థంలో రాయడు. అంటే డైరెక్ట్గా రాస్తే కవిత ఎలా అవుతుంది? కాబట్టి ఖచ్చితంగా శిల్పాన్ని ఆధారంగా చేసుకొని ఆ శిల్పం ప్రకారమే రాస్తూ ఉంటాడు, ఇతరులకు చెబుతూ ఉంటాడు. సో అవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాల్లో మన ఇప్పుడు 72 మంది రాసినటువంటి కవులు నేను సైతంలో ఉన్నవి. కానీ దానిలో ఎక్కువగా నన్ను ఆకర్షించింది అంటే ఆ శీర్షిక, ఎత్తుగడ, నిర్వహణ కంటే ముగింపే ఎక్కువగా ఆకర్షించింది. అంటే నేను కూడా సమాజంలో ఇలా చేయగలను అనే దృక్కోణము అంటే కాస్త గట్టిగా చివరిలో చెప్పినట్టు అనిపించింది. అది బాగుంది. సరే, నేను దాదాపు ఇందులో 72 మంది కవులు రాసినటువంటి చదివాను, కానీ కొన్ని మాత్రం నేను అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొందరు శ్రీమూర్తులు రాసినటువంటి, కవయిత్రులు రాసినటువంటి కొన్ని కవులు చూస్తే, మొదటగా అరుణ పరంధాములు గారు, డాక్టర్ అరుణ పరంధాములు అణచివేత రాజ్యాన్ని ప్రశ్నిస్తాను, గాయాల కాలానికి మందునవుతాను, మానవత్వ పూలను నాటుతాను, చెమట చుక్కలకు విలువనిచ్చి ఆకలి కళ్ళల్లో ఆశనవుతాను అని అంటారు. అంటే స్త్రీ అణచివేతకు గురవుతుంది ప్రస్తుత కాలంలో కూడా. అంటే అప్పట్లో శ్రమజీవుల కోసం శ్రీశ్రీ అన్నాడేమో, కానీ ఇప్పుడు నేను ఈ ఆడవారి కోసం అంటే స్త్రీవాద కోణంలో రాసింది.
సో వారి కోసం కూడా నేను ఒక సంవిధానం అవుతాననే రీతిలో తను చెప్పింది. అలాగే ముడుంబై శేషపణి గారు, అమృత జ్యోత్స్న గారు కూడా స్త్రీ అణచివేత పైన అంటే ప్రస్తుత కాలంలో ఏ విధంగా అణచివేయబడుతుంది అంటే ప్రస్తుత కాలం మనకు కనిపిస్తలేదు, కానీ వారు ఇండైరెక్ట్గా పరోక్షంగా కూడా అణచివేతకు గురవుతున్నారు అనే విషయాన్ని ఈ కవితలో చూపించింది. అలాగే శేషపణి గారు పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల యొక్క ఆరాటాలను, అలాగే భారతదేశంలో లంచగొండితనం అనేటువంటిది కూడా కనబడకుండానే విజృంభిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. అలాగే మోడేపల్లి సీనమ్మ గారు ఏమంటారంటే, ఓటమి ఎంత ఎదురైనా నమ్మకాన్ని వదలక అలసిన మనసులకు అండగా నిలుస్తాను. ఒక మోటివేషనల్, ఒక ప్రేరణాత్మకమైనటువంటి వాక్యాలతో, అంటే ఈ విధంగా కూడా నేను ప్రజలకు సేవ చేస్తాను అనేటువంటి, నేను ఒక సంవిధానం అవుతాను అనే రీతిలో ఆమె చెప్పారు. శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు అంటే కేవలము ఇక్కడ కవులు ఏంటి అంటే, కవయిత్రులు ఏంటంటే, నేను రోడ్లపైకి ఎక్కి ధర్నా చేయడమే కాదు ప్రజల కోసం, అంటే అన్యాయాన్ని ఎదిరించడంతో పాటుగా మేము ఉన్నటువంటి రంగంలో కొందరు ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, కొందరు ఉపాధ్యాయులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, అలాగే రకరకాలైనటువంటి సంస్థలకు అధిష్ఠులుగా ఉన్నారు. కాబట్టి మేమున్న రంగం నుంచే మేము ప్రజలకు సేవ చేయడానికి అంకితం అవుతాం అనే దృక్కోణాన్ని ఇక్కడ కవితల్లో కనిపించింది. అలా దాస్యం లక్ష్మయ్య గారు కూడా ఒక ఆధ్యాత్మికత కనిపిస్తుంది తన వాక్యాల ద్వారా. అంటే ఆధ్యాత్మికత ద్వారా కూడా, స్పిరిచువల్ కాన్సెప్ట్ ద్వారా కూడా ప్రజలని మార్చవచ్చు. వారు బాధపడుతున్నటువంటి లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే నేను చేస్తానో చేయను అనేటువంటి ఒక దృక్కోణం ఉంటూ ఉంటుంది. సో అలాంటి దృష్టి నుంచి వాళ్ళను మంచి వైపుకు, ఒక ప్రేరణ వైపు, ఒక విజయం వైపు నడిపించే నేను ప్రయత్నం చేస్తాననేటువంటిది కూడా ఈ కవితలో కనిపించింది. తర్వాత న్యాలకంటి నారాయణ గారు ఒక చక్కటి వాక్యాన్ని ముగింపులో చెప్తారు. ఏంటి అంటే, నేను సైతం అణగారిన గొంతుకలకు అక్షరాల అండగా నిలుస్తాను, చీకటి చాటున దాక్కున్న నగ్న సత్యాలను వెలుగులోకి తెస్తాను, నా కలం ఒకటి లోకానికి గొప్ప బహుమతిగా ఇస్తాను అంటాడు. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. నా కలం ఒకటి లోకానికి గొప్ప బహుమతిగా ఇస్తాను. నేనున్నా లేకపోయినా నా కవితల ద్వారా ప్రజలని ఉన్నంత వరకు నేను ప్రేరేపిస్తూనే ఉంటాను, ప్రజలను మేల్కొల్పుతూనే ఉంటాను అనేటువంటి భావం. అలాగే ఆ కలం కూడా అంకితం చేస్తానని చెప్పడం, ఆ గొప్పతనం కనిపిస్తుంది. పొట్నూరి గిరీష్ గారు రైతు కష్టాన్ని, కాలుష్యాన్ని, ప్రకృతి పట్ల ఆరాధనను, అలాగే పేదవారి యొక్క మనస్తత్వాన్ని చూడండి. చాలామంది మన గ్రామాలలో ఇప్పటికి కూడా రైతుల ఆత్మహత్యలు అనేవి జరిగాయి, అయిపోయినవి రైతుల ఆత్మహత్యలు లేవు అని చెప్పేసి కూడా అన్నప్పటికీ కూడా జరిగాయి అని చెప్తూ ఆ రైతుల యొక్క కష్టాన్ని, వారి యొక్క కాలుష్యాన్ని, అంటే సమాజంలో అంటే కేవలం సర్వీస్ ద్వారా సేవలు కాకుండా ప్రకృతి పట్ల ఆరాధనను కూడా కనిపిస్తుంది ఇక్కడ. అంటే సమాజం కేవలం మనం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు తెలియకుండా ఏది ఆ అడవుల్లోకి వెళ్ళడము, కలపను నరకడము ఇలా చేస్తూ ఉన్నారు, పట్టుబడకుండా దొంగతనంగా చేస్తూ ఉన్నారు. వాటి వల్ల కూడా కాలుష్యం, పర్యావరణానికి నష్టం కలుగుతుంది అనే ధోరణి. కాబట్టి ఆ కాలుష్యాన్ని, ఆ పర్యావరణ నాశనం కాకుండా ఉండడానికి కోసం నా కలం ద్వారా నేను ప్రజలను మేల్కొల్పుతాను అనే దృష్టికోణం ఇక్కడ. అలాగే శైలజ మంగళంపల్లి గారు, ఈమె కూడా శ్రీవాద ధోరణిలో ఆదిని నేనై, అంతమునై, విలయమునై, ప్రళయమునై, పోరు సలిపి, పదము సలిపి, నవ్య భవితకు భవ్య చరితకు మొదటి అడుగు నేనై, చివరి ఊపిరి నాదై అంటూ రాస్తుంది. ఎంత బాగా చెప్పింది చూడండి. ఈమె కూడా అంటే మనము శ్రీమూర్తిని ఎప్పుడు కూడా ఆది దేవతగా అనుకుంటాం కదా. సో ఆదిని నేనే, అంతము నేనే, నన్ను ఎవరు కూడా ఆపలేరు అనేటువంటి ఒక దృష్టికోణం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఆసూరి ఉషారాణి గారు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు చేస్తారు కవితలను. అలాగే గుండవరం కొండలరావు గారు కూడా అందరితో పాటు నేను కూడా కదులుతాను, అంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, సమాజానికి అధర్మం జరిగినప్పుడు నేను ఒంటరిగా ఉండను, అందరూ అడుగు వేసి ముందుకు వెళ్తుంటే నేను రాను అని చెప్పను, నేను ఖచ్చితంగా అడుగు వేసి వాళ్ళతో పాటు అడుగు వేసి సమాజానికి మేలు చేసేటువంటి కార్యక్రమంలో నేను పాల్గొంటానని ఒక ధైర్యంగా చెప్పినటువంటి వాక్యాలు ఇక్కడ మనం గమనించవచ్చు. చింతలపాటి పురుషోత్తమ శర్మ గారు కూడా, ప్రసాద శర్మ గారు కూడా దేశభక్తికి సంబంధించి తెలియజేశారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు కట్టుబడతాను, అమరవీరుల త్యాగ చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతాను. భారతదేశం కోసం చాలామంది అసూలు బాసరు, భారతదేశం కోసంతో పాటుగా మన తెలంగాణ కోసం కూడా ఎంతోమంది రైతులు, విద్యార్థులు, ఉద్యమకారులు చాలామంది కూడా అసూలు బాసరు. అలాంటి వ్యక్తుల యొక్క జీవితాలను నేను చెబుతాను, దేశానికి, సమాజానికి తెలియజేస్తాను అని. అలాగే గుండు కోటేశ్వరరావు గారు కూడా నేను సైతం
మౌనమునినై అనే ఒక శీర్షికతో కవిత రాశాడు. అలాగే వికే శాస్త్రి గారు ప్రకృతి సంకల్పం అనే శీర్షికతోటి నేను సైతం విషపు గాలుల కౌగిలిలో నలిగే ఊపిరిని రక్షిస్తాను అంటాడు. ఇక్కడ అంటే విషపు గాలుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ కూడా మనకి న్యాచురల్గా అంటే సహజ సిద్ధమైనటువంటి గాలి కూడా దొరకడం లేదు. గాలి కూడా కాలుష్యం అయిపోతుంది ఆర్టిఫిషియల్గా. అంటే ఇప్పుడు వాటర్ ఏ విధంగా అయితే ప్యాకెట్లో తాగుతున్నామో భవిష్యత్తులో ఆ గాలిని కూడా మనం ప్యాకెట్లో తీసుకోవాల్సి వస్తుందేమో. కాబట్టి దాని ప్రకృతి పట్ల ఆరాధనలతోటి ఆ ప్రకృతి సంకల్పం అనే శీర్షికతో రాశాడు. సతీష్ అంకం గారు కూడా సమాజ స్థాపనకై పరితరిపిస్తానని చెప్పడం. అలాగే మాదాసి అజయ్ గారు విధితో సమరం అనే శీర్షికతో తలరాత మార్చే బ్రహ్మనవుతాను 10 మంది మంచి కోరే కోవెలనవుతాను అంటాడు. భగవంతుడు రాశాడేమో నా తలరాత ఇంతే, నా విధి ఇంతే, నేను ఏం చేయలేను, నాతో చేత కదలు, నన్ను అందరూ అంటారు చాలామంది కూడా. సో అది కాదు, మా తలరాతను మనమే రాసుకోవాలి అనే దృష్టికోణం కనిపిస్తుంది. అలాగే నేను కూడా అలాంటి విషయాన్ని ప్రజల్లో చెప్పి మేలుకొలుపుతాను, 10 మంది మంచి కోరే వాడిని అవుతాను అని నేను సైతంలో చెప్పడం జరిగింది. నల్లి సాయిబాబు గారు ఒక వాక్యం చేస్తాడు. ఏంటంటే నిశ్శబ్దం కూడా ఒక నేరమై ఉన్న చోట నా మాట ఒక ఉద్యమం కావాలి, నిర్లక్ష్యం రాజ్యమేలుతున్న వీధుల్లో నా అడుగు ఒక ప్రశ్న కావాలి అంటాడు. చాలామంది కూడా అంటే ఒక్కోసారి నిశ్శబ్దంగా ఆవరించిపోతుంది. నిశ్శబ్దం ఆవరించిపోతే ప్రశ్న లేకపోతే సమాజం మనుగడ కష్టమవుతుంది. సో అలాంటి సందర్భంలో నేను ప్రశ్నిస్తాను, నా అడుగు ముందుకు పడుతుంది. నిర్లక్ష్యం అనేటువంటిది ఎక్కడ కూడా ఉండకూడదు, ఎప్పుడు కూడా జాగరూకత ఉండాలనేటువంటి ఉద్దేశము సంకల్పం ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత రాజకుమారి గారు తాను ఒక ప్రత్యేకమైన వస్తువు తీసుకుంది. రాజకుమారి గారు అందరూ కూడా అన్యాయము అక్రమము అధర్మం గురించి ప్రశ్నిస్తుంటే రాజకుమారి భాష గురించి మాతృభాష గొప్పతనాన్ని గురించి వస్తువుగా తీసుకున్నారు. అంటే మనకు తెలంగాణలో కూడా అప్పట్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా మన భాషను ఎగతాళి చేశారు, వేధింపులకు గురి చేస్తారు. ఆ రకంగా కూడా మనము పోరాటం చేసుకున్నాము. సో మాతృభాష గొప్పతనాన్ని తెలియజేస్తూ తను కవిత రాశారు. ఆ భాషా చైతన్య సమరంలో నేను సైతం సమిధనవుతాను, తెలుగు భాష రక్షణకి నేను కూడా సమిధనవుతానని చెప్పడం బాగా అనిపించింది. తర్వాత నగునూరి రాజన్న గారు ఒంటిపాదమైన ధర్మపదంలో దారి తప్పుతున్న నాయకుల అధికార ఘనాల ఆటకట్టులో అంకుశాల వాగ్గేయకారుణ్ణవుతాను. దీని శీర్షిక ఏంటంటే ముందు నిలిచి ముందుంటా, అందరికంటే ముందు నేనే ఉంటా, ఏది సాధించాలన్నా ఎక్కడ పోరాటం చేయాలన్నా ఎక్కడ ఉద్యమం చేయాలన్నా నేను ఉంటాననేటువంటి శీర్షిక కనిపిస్తుంది. అంటే అధర్మం గురించి ఇందులో ఈ కవితలో అధర్మం గురించి ఎక్కువ కనిపించింది. అలాగే లంచాల గురించి సమాజంలోని అందరితో వారధిగా నిలుస్తూ ముందుంటాను అని చెప్పడం. బట్టి నేను కూడా వెనకడుగు వేయను, నేను కూడా నిశ్శబ్దంగా ఉండను, సైలెంట్గా ఉండిపోను, ఖచ్చితంగా నేను పోరాటం చేసి తీరుతాను అని. అంటే ప్రస్తుతం అక్కడ ధర్మపదంలో ఒంటి పాదమే అన్నాడు. అంటే కలికాలంలో అసలు ధర్మమే కనిపించట్లేదు, మొత్తం అధర్మమే కనిపిస్తుంది అంటారు కదా. ధర్మం 4 పాదాల నుంచి 3 పాదాలు 2 పాదాలు అనుకుంటాం కదా. అలాంటి ధర్మపదంలో నేను నడుస్తాను, ఆ అధర్మమే కనిపించకుండా నేను చేస్తాను, దారి తప్పుతున్నటువంటి నాయకుల యొక్క అధికార గణాల ఆటకట్లు వాళ్ళని కూడా ఆట కట్టిస్తాను అని చెప్పే ధోరణి కనిపిస్తుంది. అలాగే కొయ్యాడ మల్లిక్ గారు అక్షర కుసుమాలు అనేటువంటి శీర్షికతో ఒక మంచి వాక్యం చేస్తాడు. ఏంటి అంటే లక్షల మందికి లక్షణమైన దారి చూపుతాను, అక్షరాలే చల్లని వెన్నెల జలులై కురిపిస్తాను అంటాడు. అంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? కలం. ఆ కలంని ఆయుధంగా చేసుకుని చల్లని వెన్నెల జలులై కురిపిస్తాను ఆ అక్షరాలని అయినటువంటి చిలుకలతోటి అని చెబుతున్నాడు ఇక్కడ. అలాగే అన్నమరాజు సుమల్య గారు అక్షరాభిషేకం అనేటువంటి శీర్షికతో ప్రస్తుత సమాజంలో నష్టపోతున్న వ్యక్తుల పట్ల గౌరవాన్ని చూపించడం కనిపిస్తుంది. అలాగే బాలల నుండి వృద్ధుల వరకు నేను అండగా ఉంటాను అని చెప్పడం. అంటే ఇక్కడ చూడండి ఇంకొక కొత్త వస్తువు ఏమి కూడా తీసుకుంది. అంటే నేను సైతం నా తరపు నుంచి నేనేం చేయగలను అని అనుకున్నప్పుడు నేను ఈ కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే కొడుకులు తమ యొక్క తల్లిదండ్రులను మనం పేపర్లో చూస్తూనే ఉంటున్నాం, టీవీలో చూస్తూనే ఉంటాం, సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాలు చూస్తూనే ఉంటున్నాం. అంటే అప్పటికప్పుడే గెంటేసినటువంటి తల్లిని గెంటేస్తే వృద్ధాశ్రమానికి వెళ్ళారు అని చెప్పేసి అలాంటి వృద్ధులకు నేను అండగా నిలుస్తాను, వారి తరపున నేను పోరాటం చేస్తాను నేను సైతం అంటూ అన్నమరాజు సుమల్య గారు చెప్పడం చాలా బాగా అనిపించింది. అలాగే డాక్టర్ తూము నరసయ్య గారు
కలంతోనే కడిగేస్తా. ఏదున్నా కూడా నాకు చేతనైనది ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి కలం, ఆ కలంతోనే సమాజంలో ఫైట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని, కబ్జాదారులు, దగాకోరులు, లడాయిదారులను కలంతోనే తరిమేస్తానని చెబుతాడు. ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తున్నటువంటి దగాకోరులకు, లడాయి వాళ్ళని నా కలంతో తరిమి వేస్తాను, ప్రశ్నిస్తానని చెప్పడం కూడా బాగా అనిపించింది. అలాగే కర్నీల జనార్దన రావు గారు ఒక పౌరుడిగా సమాజంలోని అన్యాయాల పట్ల ప్రశ్నించడం కనిపిస్తుంది. అంటే సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి అన్యాయాలను తన కవితలో చూపించాడు. కూలూరి విశాలాక్షి గారు కూడా ఆదర్శ కిరీటం అనే శీర్షికతో చాలా బాగా చెప్పారు. అలాగే డాక్టర్ జనార్దన్ కుడికాల గారు ఒక వాక్యం అంటాడు, ఏంటి అంటే, నువ్వు నేను కలిసిపోతే మనం అని, మనం కలిసిపోతే మహాజనం అని చెబుతాడు. అంటే ఇది కూడా ఒక ఆలోచన ఏంటంటే, చాలామంది నేను ఒక్కరిని ఏం చేయగలను, ఏ ప్రశ్న అంటే ఏదైనా వెళ్ళడానికి, ఏదైనా చేయడానికి నాతో ఏమవుతుంది అని అనుకుంటాం మనం చాలామంది కూడా. కొన్ని అంశాలలో కొన్ని ప్రస్తావన వచ్చినప్పుడు ఒక్కరు కాదు, నువ్వు నేను కలిస్తేనే మనం అవుతాం, మనం కలిస్తేనే మహాజనం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా అడుగు వేయాల్సిందే అనేటువంటి దృష్టికోణం కనిపిస్తుంది. వంగరి వెంకటేశం గారు స్వార్థపరుల గుండెల్లో చావు డప్పు కొడతాను, నిజాయితీ పరులకు ఎప్పుడు నేను దండం పెడతాను అంటాడు. ఇంత గొప్ప చూడండి. స్వార్థపరుల గుండెల్లో అంటే ఎప్పుడు కూడా స్వార్థంతో ఉండేటువంటి వాళ్లకు గుణపాఠం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, నిజాయితీ పరులకు ఎప్పుడు మాత్రం నేను అండగా ఉంటాను అంటాడు, వారికి దండం పెడతాను అంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళ సరసన నేను ఉంటాను, వాళ్ళ పక్కన ఉంటాను, ప్రోత్సహిస్తాను. కానీ అధర్మంతో, స్వార్థంతో విర్రవీగేటువంటి వాళ్ళను మాత్రం ఖచ్చితంగా వాళ్ళ చావు డప్పు కొడతానని చెప్పడం. అలాగే డిటి హేమంత్ గారు సమాజంలోని అరాచకాలను తొలగించి సక్రమ పాలనకు కావలసినటువంటి విషయాల పట్ల నేను పాటుపడతానని చెప్పడం. సిలివేరు యాదగిరి గారు కూడా ముసురుకున్న అజ్ఞానపు అంధకారంలో, కళ్ళు తెరిచి మూసుకున్న అవివేకపు చీకటిలో మేలు కొలిపే వేకువ జామునవుతాను అంటాడు. అంటే ముసురుకున్నటువంటి అజ్ఞానపు అంధకారంలో కొన్నిసార్లు కొన్ని అంశాలు సమాజంలో ప్రశ్నించడం లేకపోవడం వలన, దాని నుంచి బయటకు ఏ విషయము రాకపోవడం మూలంగా అజ్ఞానంగా ఉండిపోతూ ఉంటుంది. అలాంటి వాటిని నేను లేవనెత్తాను, అందరూ కళ్ళు తెరిచేటట్టు చేస్తానని చెప్పడం. లోడే రాములు గారు ఇంకెన్నాళ్ళు అనేటువంటి ఒక శీర్షికతోటి, ఇంటి లోపలెన్ని ఇజాలున్నా మేమంతా భారతమాత పిల్లలమని నిరూపిస్తా. ఇక్కడ ఐకమత్యమే మహాబలం అనేటువంటిది ఒక సిద్ధాంతం కనిపిస్తుంది. అంటే భారతదేశము వివిధ మతాలకి, అలాగే కులాలకి, భిన్న జాతులకి అలవలమైనటువంటి దేశం. అలాంటి దేశంలో మాకు అప్పుడప్పుడు గొడవలు పడుతుండొచ్చు, అప్పుడప్పుడు మేము కలిసి అనుకోవచ్చు. కానీ మేము అందరం కలిసి ఉంటే, ఐక్యతంగా ఉంటే, ఏ దేశము మా పైన పోరాటం చేయలేదు, ఏ దేశం మాతో ఉద్యమం చేయలేదనే ఒక దృష్టికోణం ఇందులో ఒక ఐక్యత లోడే రాములు గారి దాంట్లో కనిపిస్తుంది. అలాగే బొమ్మగారి నాగేశ్వరరావు గారు పల్లెల్లోని బాధలను, రైతుల కష్టాలను, నిరుద్యోగ యువతను గురించి, వృద్ధుల సంక్షేమానికి సిద్ధమవుతాను అంటాడు. చూడండి, ఇక్కడ కూడా తను పల్లెల్లో కష్టాలు పడుతున్నటువంటి రైతుల కష్టాలు, అంటే ఆరుగాలం పండిస్తున్నటువంటి ఎన్నో రోజుల నుంచి ఆ పంట కోసం పెట్టుబడి పెట్టుకోవడానికి కోసం డబ్బులు జమ చేస్తూ ఉంటాడు ఏడాదంతా. ఆ డబ్బులతోటి పెట్టుబడి పెట్టి పంట పండిస్తే చివరికి ఏమవుతుంది, ఏ వర్షం వలనో లేకపోతే తుఫాను వలన మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అలాంటి యొక్క కష్టాలను, అలాగే నిరుద్యోగ యువత గురించి గ్రామంలో కానీ పట్టణంలో కానీ నిరుద్యోగంతో చాలామంది కూడా అప్పట్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా నిరుత్సాహంతో, ఆత్మనిర్భర భావంతో వాళ్ళు మెలుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ పట్ల కూడా, అలాగే వృద్ధుల పట్ల కూడా తన యొక్క కవిత ద్వారా ఒక మోటివేషన్, ఒక ప్రేరణను అందించాడు ఇక్కడ మనకి. అలాగే గుర్రాల లక్ష్మారెడ్డి గారు ఒక మాట చెప్తాడు, చూడండి, చాలా బాగుంది. దానవత్వాన్ని మంట కలుపుతాను, మానవత్వాన్ని ఇంట నిలుపుతాను. దానవులు అంటే రాక్షసులు, రాక్షస గుణము అక్కడక్కడ కనిపిస్తుంది, మనకు చూస్తూనే ఉన్నాం. అలాంటి రాక్షసత్వాన్ని నేను తీసివేస్తాను, అలాగే మానవత్వాన్ని ఇంట నిలుపుతాను. గొప్ప మానవత్వాన్ని అందరికీ తెలియజేసేటట్టుగా, ప్రతి ఇంటిలో ఉండేటట్టుగా. నూజెట్టి రవీంద్రనాథ్ గారు చైతన్య కెరటాన్నవుతా అనేటువంటి ఒక శీర్షికతో ఏమంటాడంటే, అరిషడ్ వర్గాలను జయించమని కోరుతాను, డెమోక్రసీ గొప్పతనాన్ని యువతకు సోషల్ మీడియాలో షేర్ చేస్తాను. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. ఇది ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం లాంటిది అందరికీ కూడా. ఏంటి ఆయుధం అంటే సోషల్ మీడియా, సామాజిక మాధ్యమం. ఈ సామాజిక మాధ్యమం ద్వారా ఎవరైనా కూడా ఇంటి నుంచే మనం పోరాటం చేయవచ్చు. క్షణాలలో ప్రపంచానికి మన యొక్క ఇంటెన్షన్ని, మన ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియజేయవచ్చు. సో దీన్ని తన వస్తువుగా చేసుకున్నాడు. అంటే ప్రజాస్వామ్యం గురించి
మన దేశం కాదు ప్రపంచం అంతా నేను సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెప్పడం, తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి ఇప్పుడు సామాజిక మాధ్యమం. సో దాని ద్వారా నేను ఫైట్ చేస్తాను అని చెప్పడం బాగా అనిపించింది. తర్వాత విశ్వనాథ్ అయ్యల సోమయాజులు గారు కూడా తెలుగు భాషకు సంబంధించి ఇంతకుముందు రాజ్ కుమార్ గారు వస్తువుగా చేసుకున్న భాష సంబంధించి తను కూడా తెలుగు వెలుగు అనే శీర్షికతోటి తెలుగు భాష వైభవాన్ని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక మాట అంటాడు, తోటమాలి లేని తెలుగు వనం కాగితం పూలతో కళావిహీనమాయే. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషను మాట్లాడుతుంటాం. ఆ తెలుగు భాషను కాపాడడానికి అంటే వనంలో కదా తోటమాలి ఉంటేనే పూలన్నీ చెట్లన్నీ కూడా కలకలలాడుతూ ఉంటాయి. ఇట్లా మరి తెలుగు భాషను కూడా కాపాడడానికి ఒక వనమాలి కావాలి. ఇప్పుడు ఎవరూ లేకపోవడం వల్ల, కానీ అప్పుడప్పుడు వైరాగ్యం ప్రభాకర్ సార్ ఉన్నాడు కాబట్టి మనకు అలవాటు లేదనిపిస్తుంది. తన పుస్తకాల ద్వారా కూడా భాష ద్వారా కూడా ఇంతకుముందు రాగానే ఏమన్నారంటే వైరాగ్యం సార్ గారికి వైరాగ్యం రాదు కావచ్చు, ఈ వైరాగ్యం ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా అన్నారు. కానీ సార్కు వైరాగ్యం రాకూడదు. అలాంటి వాళ్ళను మన భాషను రక్షించడానికి పుస్తకాల రూపంలో అందరినీ కూడా ప్రోత్సహించడానికి తనకెప్పుడు కూడా వైరాగ్యం రాకుండా అలా 100 పుస్తకాలు జీవితాంతం రచిస్తుండాలని వేడుకుంటున్నాను. అలా తెలుగు భాషను రక్షించే వారు లేరని దృష్టికోణం మనకి ఇక్కడ కనిపిస్తుంది విశ్వనాథ్ అయ్యల సోమయాజులు గారు రాసినటువంటి కవితలో. తర్వాత గుజ్జేటి రమేష్ గారు చీము పట్టిన వ్యవస్థ అనేటువంటి ఒక శీర్షికతో ఉగ్గుపాలతో ఉద్యమం మొదలైతే రేపటి తరం రాక్షసుడిని కనదు మనుషుల్ని కంటుంది. చూడండి, ఒక కొత్తగా చెప్పాడు. చూడండి, ఉగ్గుపాలతోని ఉద్యమం ప్రారంభం కావాలంటే చాలామంది ఈ కాలంలో ప్రస్తుత కాలంలో ఏమవుతుందంటే నేను చేయను ఒక భయం లోపల మనసులో ఒక భయంతో అడుగు ముందుకు వేయట్లేదు చాలామంది కూడా. కానీ ఆ ప్రశ్నించే తత్వాన్ని ఆ పోరాటాన్ని ముందు నుంచే ఉగ్గుపాలతో ప్రారంభమవుతే ఓకేనా, అలా రేపటి తరం రాక్షసుడిని కలదు. దుర్మార్గత్వం అనేటువంటిది మెల్లిమెల్లిగా ఎక్కువగా అయిపోతున్నది. ఎక్కడ చూసిన అరాచకాలు, చంపేయడాలు, హత్యలు, మానభంగాలు లాంటివి కనిపిస్తున్నాయి. సో అలాంటి రాక్షసుని కనదు మనుషుల్ని కంటుంది. అంటే చిన్నప్పటి నుంచే మన పెంపకం నుంచి పిల్లలకి మంచి విషయాలు చెబుతూ సమాజం కోసం ఫైట్ చేసే, సమాజం కోసం ఆరాటపడే లక్షణాలు చూపించాలనేటువంటిది కనిపిస్తుంది. పెర్లి దాసు గారు కూడా అక్షర చైతన్యం అనే శీర్షికతోటి ఒక 4 వాక్యాలు చేస్తాడు. చూడండి, వ్యవస్థలోని మురికిని కడగడానికి నా కళాన్ని గొడ్డలిలా మారుస్తాను, మోసగాళ్ళ ముసుగులు తొలగించేలా చైతన్యపు నిప్పు కణాలను కురిపిస్తాను, బాధితుల పక్షాన నిలిచి పోరాడుతాను అని అంటాడు. కాబట్టి ఆ కళాన్ని గుడ్డలిగా చేయడం, ఇక్కడ శిల్పం బాగుంది, కళాన్ని గుడ్డలిగా చేసి మారుస్తానంటే తనకి ఆ కళమే ఆయుధంగా మార్చేశాడు అతను. అలాగే వరాహభట్ల శకుంతల గారు కూడా అంతం కాదు ఆరంభం అని అంటారు. అంటే ఇక్కడ ఈమె మొత్తం కూడా శకుంతల గారు లంచానికి సంబంధించింది వస్తువుగా తీసుకొని ఆ లంచం పేరుని కవిత ఆద్యంతము ఆ అవినీతిని ప్రశ్నిస్తూనే కనిపిస్తుంది. సామాజిక మాధ్యమాలే వేదికగా తను కూడా సామాజిక మాధ్యమాన్ని నేను ఆసరగా చేసుకుంటాను, ఆ సామాజిక మాధ్యమం ద్వారానే నేను ఉద్యమం చేస్తాను అనడం. సామాజిక మాధ్యమాలే వేదికగా డిజిటల్ సాధనలే ఆయుధాలుగా లంచం మీద పోరాటం చేస్తాను అంటాం. సో ఈ మధ్యకాలంలో చాలా వరకు మనకి టీవీల్లో చూసే ఉంటాం, సిబిఐ చేస్తున్నటువంటి దాంట్లో కూడా చాలామంది అవినీతి పరులు బయటకు వస్తున్నటువంటి సందర్భం. బహుశా దాన్ని చూస్తే తన కవితా వస్తుగా తీసుకున్నదేమో. సో సోషల్ మీడియాలో మనకు కనిపించాయి. అదే సోషల్ మీడియా ద్వారా నేను కూడా సమాజాన్ని మేల్కొలుపుతాను అనడం బాగుంది. పేరి నాగలక్ష్మి గారు తను కూడా ఒక ప్రత్యేకమైన కవితా వస్తు తీసుకున్నది. ఏంటి అంటే ఇక్కడ పిల్లల సమస్యలపై చల్లని పోరాటం ఆమె శీర్షిక. పిల్లల సమస్యలపై మన భారతదేశము ఒక అంటే పౌష్టికాహారానికి చాలామంది పిల్లలు దూరం అవుతున్నారు, పేద పిల్లలు చాలా వరకు. ఆఫ్రికన్ కంట్రీస్ లాగా ఇప్పటికి కూడా ఎవరికైనా కూడా భారతదేశంలో ప్రోటీన్ అనేటువంటిది ఎవరికి కూడా అందడం లేదు. పౌష్టికాహార లోపంతో చాలామంది బాధపడుతున్నారు. అలా మరి పేద పిల్లలు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి పిల్లల పట్ల కూడా నేను పోరు సలుపుతానడం, పిల్లల ఆరోగ్యం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఒక అవగాహన ఉద్యమం లేవదీస్తాను అంటది. తల్లిదండ్రుల ఉత్తమ అభిరుచే కావాలి సమాజంలో పిల్లలకు పెద్ద కిరీటం. చూడండి ఎంత బాగా చెప్పింది. తల్లిదండ్రుల ఉత్తమ అభిరుచే కావాలి దేనికి అంటే సమాజంలో పిల్లలకు ఒక పెద్ద కిరీటం కావాలండి. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించడం, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అంటే తల్లిదండ్రులే మొదటి గురువులు అంటాం కదా. బొట్ల ఐలయ్య గారు సైనికులకు సంఘీభావం, తను కూడా ఒక కొత్త వస్తువు. అంటే ఇక్కడ శత్రువులను ఏరిపేసే సైనికులతో, ప్రపంచ జనులకు అన్నం పెట్టే రైతులతో నేను సైతం గొంతు కలిపిదని అంటాడు.
అప్పట్లో బాలగంగాధర్ తిలక్ కదా జై జవాన్ జై కిసాన్ అని ఒక నినాదం ఇచ్చాడు. ఆ అంశమే ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. అక్కడ సైనికుల కోసం, అలాగే ఇక్కడ రైతుల కోసం నేను సైతం ఒక గొంతు కలుపుతాను అంటాడు. అలాగే బందెల గంగారాం గారు ఒక పాట రాశాడు పిల్లల కోసం. అది పువ్వులోలే నవ్వాలని పువ్వును నేనవుతా, నేను నవ్వులు నేర్పిస్తా అని అంటాడు పాట. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, తను శీర్షిక కూడా పుస్తక శీర్షికనే సవితా సంకలన శీర్షికనే నేను సైతం పెట్టాడు. ప్రపంచ ప్రేమ అనే జెండాను అన్ని దిక్కుల్లో ఎగరవేస్తాను, జాతి మత భాషల గోడల్ని జ్వాలల్లా కరిగిస్తాను అంటాడు. చూడండి, ప్రపంచ ప్రేమ అనే జెండాను అంటే ప్రపంచంలో ఈ మధ్య మనం చూస్తూ ఉంటే ఒక దేశం పైన మరొక దేశం ఆధిపత్యం చెలాయించి ఆ దేశాన్ని నాలో ఐక్యం చేసుకోవాలనే ధోరణి మనం ప్రతిరోజు చూస్తున్నాం. అది కాదు, మన భారతదేశం మొదటి నుంచి కూడా శాంతి అహింసతో సిద్ధాంతాలని పెట్టుకొని ఉన్నటువంటి దేశం. ప్రపంచంలో అంత గొప్ప స్థానానికి చేరువైందంటే కూడా ఆ శాంతి అహింసలని చెప్పడంలో తప్పేం లేదు. కాబట్టి ఆ శాంతి అహింసలైనటువంటిది కూడుకున్నటువంటిది ప్రేమపూర్వకమైనటువంటి విధానం. అలాంటి ప్రేమను నేను ప్రపంచానికి అందిస్తాను అని చెప్పడం బాగుంది. అలాగే జాతి మత భాషల గోడల్ని జ్వాలల్లా కరిగిస్తాను అంటాడు. జాతితో కానీ మతంతో కానీ భారతదేశంలో ఎలాంటి అల్లరి జరగకూడదు, అంతా కూడా ఐక్యతేమని నిరూపిస్తాను. అలాగే కంచుబారికి చిన్నారావు గారు కూడా జ్ఞాన జ్యోతిని వెలిగిస్తా అని ఒక బహుజనవాద దృక్పథాన్ని ఇలా చూపించాడు. ఏమంటాడంటే, మట్టి ముద్దను మంచి పాత్రగా మలచే కుమ్మరి నేనవుతా, బండరాతిని దైవ ప్రతిమగా తీర్చే శిల్పిని నేనవుతా. చూడండి, అంటే బహుజనవాద దృష్టికోణం మనకు కనిపిస్తుంది. గోపరాజు వెంకట సత్యనారాయణ గారు పర్యావరణమైనటువంటి శీర్షికతోటి కవిత రాశాడు. అది కూడా బాగుంది. నేను సైతం పర్యావరణ రక్షణకై నిలుస్తాను అంటూ మొత్తం ఆ కవిత అంతా కూడా పర్యావరణ హితాన్ని కోరి ఆశించినదే కవిత అంతా కూడా. అంటే కొత్త కొత్త అంశాలు అందరూ కూడా నేను సైతం అంటే కేవలం సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయంని తీసుకున్నారు. వస్తువు అందరూ కూడా అక్కడ పుస్తకం యొక్క అంశం ఒకటైనప్పటికీ కూడా వస్తువు మాత్రం వివిధ వస్తువులతో తీసుకున్నారు అందరూ కూడా. అది కొత్తగా అనిపించింది. రావాడ కృష్ణకుమారి గారు కవితావాణి అనేటువంటి శీర్షికతోటి కవిత్వం పైనే కవిత ముద్ర రాశారు. అంటే సమాజంలో చాలామంది ఏ రంగం అసలు మనము ఒక కవిగా కావడానికి పలానా రంగం వలన ఉంటుందా? ఉండదు. వైద్యుడైనా, న్యాయవాది అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, టీచర్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, కవి కావచ్చు. అది అందరికీ తెలిసినట్టు సత్యం. సో మరి కవిత్వం ఎలా రాయాలి? కవిత్వం అంశాన్ని ఎందుకు మొత్తం ఆ కవిత్వం పైనే రాసేస్తారు. కవి హృదయంలో కవితా వస్తువు ఎలా ఉద్భవిస్తుందో మొత్తం కూడా మొదటి నుంచి చివరి వరకు రాశారు ఆమె. కొత్త వస్తువు ఈమె తీసుకునేది కూడా కవితా వస్తువు. డాక్టర్ ఆవలకుంట జయమ్మ గారు తను కూడా వృద్ధాప్యం అనేటువంటి శీర్షికతోటి నేను సైతం వృద్ధుల కోసం వారి చేతిలో ఊతకర్ర నవ్వుతాను అంటూ ఆమె జయమ్మ గారు. అంటే ఇంతకుముందు కూడా ఒకరు రాశారు వృద్ధుల సంక్షేమం కోసం అని చెప్పేసి. ఓకేనా? అలాంటి వృద్ధాశ్రమాలు ఎక్కువగా రాకూడదని ఆశిద్దాం మనం. ఎందుకంటే చాలామంది వృద్ధుల పట్ల, వాళ్ళ అమ్మా నాన్న పట్ల ఎందుకో చులకన బాబు, ఎందుకో మరి వాళ్ళు లేకుంటే మనం ఎలా వచ్చాం, వారికి కదా అసలైన గౌరవం ఇవ్వాల్సింది. సో అలాంటి వృద్ధుల పట్ల తన ఆరాటం కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత వంగాల దీపక్ గారు ఇక్కడ ఆధ్యాత్మికత భావం, ఆనందాన్ని నేను అనేటువంటి శీర్షికతో తను ఒక ఆధ్యాత్మిక కనిపించేటట్టుగా స్పిరిచువల్ కాన్సెప్ట్ రాశారు. నేను సైతం పరమహంస శిష్యుడనై ప్రవచిస్తాను, నేను సైతం అజ్ఞాన అంధకారాన్ని పారదోలే జ్ఞాన జ్యోతినే వెలుగుతాను అంటాడు. అంటే ఇక్కడ చాలా అజ్ఞానాన్ని తొలగించడము. రామకృష్ణ పరమహంస అంటే తెలుసు, గొప్ప ఆధ్యాత్మికవేత్త. అలాంటి వ్యక్తి యొక్క అడుగుజాడల నుంచి ప్రపంచాన్ని, మన సమాజాన్ని మేలుకొల్పే ప్రయత్నం నేను చేస్తాను. సో ఇతను కూడా ఒక కొత్త దూరంలో వెళ్ళడం అన్నట్టు, అందరూ ఒకేలా కాకుండా అలా. నెక్స్ట్ పచ్చిపులుసు సూర్యనారాయణరావు గారు, తను కూడా లంచంను కవితా వస్తువుగా చేసుకున్నాడు. మొత్తం ఆ కవిత అంతా కూడా అంటే లంచంను ఎరగని ప్రపంచాన్ని చూడాలని, చేయి కలిస్తే అది సాధ్యమేనని. కాబట్టి నేను ఒక్కరిని చేస్తే, ఇంతకుముందు అన్నట్టుగా నేను ఒక్కరిని చేస్తే మరి ఆ లంచాన్ని, ఆ అవినీతిని తగ్గిస్తానో లేదో తెలియదా అని కొంత ఆత్మనిర్భర భావానికి గురవుతూ ఉంటారు చాలామంది కూడా. కాబట్టి నేను కలిస్తేనే, అందరం కలిస్తేనే ఆ లంచం అనేటువంటి అవినీతి భూతాన్ని మనం తొలగించవచ్చు అనేటువంటి దృక్పథం, ఆ దృష్టికోణం మనకు కనిపిస్తుంది. చివరగా వైరాగ్యం ప్రభాకర్ సార్ గారు, ఇంకా అసలు ఎక్కడ కూడా ప్రస్తావనకు రానటువంటి అంశం,
వస్తువు ఇక్కడ మనకు కనిపిస్తాయి. 72 మంది కవులలో రాసినటువంటి కవిత వస్తువు ఇక్కడ కాస్త మనకు అక్కడక్కడ రిపీట్ అయినట్టు అనిపించింది వస్తువు, కానీ సార్ తీసుకునే మాత్రం కొత్తది. శీర్షిక ఏంటంటే ఇంకా ఎంతకాలం. ఏంటంటే మూఢనమ్మకాలతో అమాయక ప్రజలు పడుతున్నటువంటి పాటలను తను వివరించాడు. మనం చూస్తూనే ఉన్నాం, విలేజెస్లో గ్రామాల్లో చెట్లకు కట్టేసి చంపడం, మంత్రాలు చేస్తున్నారని ఏదో చేస్తున్నారని ఒక మూఢనమ్మకాలతోటి సో చాలామంది ప్రజలు వాళ్ళు ఇంకా వెనకబడిపోతూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళని మేల్కొల్పే ప్రయత్నం చేయడం ఇక్కడ అంటే సిటీలలో ఉండకపోవచ్చు, కానీ గ్రామాల్లో ఇప్పటికి కూడా పల్లెల్లో అలాంటి వేదనతో బాధపడుతున్నారు. వాళ్ళకు అవగాహన కల్పించాలి, ఆ మూఢనమ్మకాలను తొలగించాలి. అలా ఏమంటాడంటే నేను సైతం సమిధరిగా మారుతానంటూ మనిషిలోని భయం, అజ్ఞానం, శాస్త్రీయ పరిజ్ఞాన లోపం మూఢనమ్మకాలకు మూలమని ప్రకటిస్తాడు. అలాంటి మూఢనమ్మకాలని జన విజ్ఞాన వేదికలు కానీ రకరకాల సంస్థల ద్వారా నేను మేల్కొల్పే ప్రయత్నం చేస్తాను. ఆ మూఢనమ్మకాలను భారతదేశం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తాను అంటాడు. సో ఇది నేను చాలా వరకు 72 మంది కవులు కవితలు రాశారు. అన్నీ చెప్పడం కూడా ఇక్కడ సమయం కూడా ఉండకపోవచ్చు, అందుకని చాలా వరకు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఇంత గొప్ప కవితా సంకలనం రావడమే అంటే ఇలాంటి పరంపర ఇంకా ఎప్పటికీ కొనసాగాలని, నేను సైతం అనే ఒక అంశము దృష్టికి రావడం చాలా గొప్ప అనిపిస్తుంది. అంటే ఎప్పుడు కూడా మనము శ్రీశ్రీని జయబేరి అనేటువంటి కవిత చదువుతూనే ఉంటాం, కానీ మరి ఈ నేను సైతం అంటే నేను ప్రస్తుతం ఏం చేయగలను అనేటువంటి ఆలోచన రావడం సార్ గారికి చాలా గొప్పగా అనిపించింది. దానికి తగ్గట్టుగానే అందరూ కూడా కవులు అదే దూరంలో అసలు కవితలన్నీ చదివితే చాలా గాంభీర్యంగా ఉంటాయి. ఇప్పుడు సార్ అవకాశం ఇస్తే ఒక్కొక్క కవిత కూడా 72 కవితలు వినిపించాలనుంది, కానీ అవకాశం లేదు ఇప్పుడు ఆ 72 కవితలు. చూడండి ఒకసారి అదే దృష్టికోణంలో శ్రీశ్రీ స్థాయికి ఎలా ఉందో జయబేరి అనే కవిత, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒకటి ఆవతించానని అలా. సో వీళ్ళందరూ కూడా అలాగే రాశారు, అక్కడక్కడ కొన్ని కవితలు తప్ప. కాబట్టి దానితో పాటుగా అక్కడ ఒక సూచన చేస్తారు, ఏంటి అంటే నాగేశ్వరం శంకర్ గారు కవితలకు సంబంధించి అందరూ బాగా రాశారు. ఒక ప్రేమపూర్వమైన విజ్ఞప్తి ఏంటంటే శ్రీశ్రీ స్థాయికి అంటే ఇక్కడ ఒక వాక్యం అంటాడు, ఏంటి అంటే శ్రమ సౌందర్యాన్ని గురించి ప్రస్తావిస్తాడు. ఏంటి అంటే నేను సైతం అనేటువంటి సౌందర్యాత్మక శ్రమజీవన కళ, సౌందర్యాత్మక శ్రమజీవన కళలో కాస్త ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పడం. అంటే కవితలు అల్లారు, వస్తువు ఉంది, వీళ్ళకి చాలా బాగా రాశారు, కానీ ఇంకా సౌందర్యాత్మకంగా అల్లడం దాన్ని, ఆ శ్రమ జీవితాన్ని చెప్పడం, అది ఒక సూచనగా కవులందరూ కూడా పాటిస్తారని ఆశిస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని నేను మొదటిసారి పుస్తక సమీక్ష చేయడం ఇది. సారు చెప్పగానే నాకు PDF ఫైల్ పంపించాడు, ఆ పుస్తకం రాలేదు నాకు. PDF ఫైల్లో చూస్తూ 2 days 2 రోజుల్లో ఇచ్చాడు సార్ సమయం. ఆ 2 రోజుల్లోనే సమీక్ష చేయడం జరిగింది. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో పెద్దలందరూ క్షమిస్తారని ఆశిస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినట్టు ఐబ్రాహిం సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.